భారత్ పై ఐసిస్ పంజా విసిరింది. భోపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ ట్రైన్ బ్లాస్ట్ వెనుక ఐసిస్ హస్తం బయటలో ఐసిస్ దాడుల పన్నాగాన్ని నిఘా వర్గాలు భగ్నం చేశాయి. సైఫుల్లా ఎన్కౌంటర్తో ఇప్పుడు మిగతా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. దేశంలో ఉగ్ర కలకలం రేగింది. లక్నోలో ఉగ్రవాది ఎన్కౌంటర్లో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయి. ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాది సైఫుల్లాకి ఐఎస్ఐఎస్తో సంబంధాలున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిచారు. భారత్లో భారీ కుట్రకి సైఫుల్లా టీం స్కెచ్ గీసినట్లు చెప్తున్నారు. ముఖ్యంగా షియా ముస్లింల ప్రార్థనా స్థలాలపై దాడులకు వ్యూహం పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. యూపీలో ఉగ్రవాది సంచారం గురించి సమాచారం అందుకున్న పోలీసులు రాకూర్గంజ్లోని ఓ ఇంటిని చుట్టుముట్టారు. అయితే పోలీసుల ఎదురుకాల్పుల్లో కాన్పూర్కు చెందిన సైఫుల్లా హతమయ్యాడు. అనంతరం ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. సైఫుల్లాను ఐఎస్ఐఎస్ ఖురాసన్ గ్రూప్ సభ్యుడిగా తెలిసిన పోలీసులు భోపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ ట్రైన్ పేలుడు కేసులో నిందితుడని తేల్చారు. ఉగ్రవాది సైఫుల్లా దాగున్న ఇంట్లోంచి కీలక సమాచారం సేకరించారు పోలీసులు. ఇందులో భారత్ మ్యాప్లు, రైళ్ల సమాచారానికి సంబంధించిన ఆధారాల్ని సేకరించారు. ఐఎస్ఐఎస్ జెండాలతో పాటు ఉగ్రవాద సాహిత్యం, ఇతర పుస్తకాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు భారీగా పేలుడు పదార్థాల్ని సీజ్ చేశారు. మరోవైపు ఐసిస్ అలజడితో అలర్ట్ అయిన పోలీసులు ఖురాసన్ గ్రూప్ కు చెందిన మరో 6గురిని అరెస్ట్ చేశారు. అయితే ఇంకో 13 మంది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో తలదాచుకున్నట్లు అనుమానిస్తున్నారు ఏటీఎస్ అధికారులు. ఈ ముఠాకు చెందిన 3 మధ్యప్రదేశ్లో భోపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ దాడిలో నిందితులుగా అనుమానిస్తున్నారు. ఈ నెల 7న జరిగిన ట్రైన్ బ్లాస్ట్లో 10 మందికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. భారత్లో తొలి ఐసిస్ దాడి కావడంతో కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది. మరోవైపు సైఫుల్లా తామెంత చెప్పినా వినిపించుకోలేదని, ఆవారాగా తిరిగేవాడని చెప్తున్నాడు అతని తండ్రి. సైఫుల్లా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆయన నిరాకరించారు. देखिए एक चीज ये थी कि 2.5 महीने पहले जब ये हमको बहुत कहा करते थे ఏదైనా పని చూసుకోవాలని 2.5 నెలల క్రితం వరకు చెప్పి చూశాం. కానీ మా మాట వినలేదు. స్నేహితులతో బలాదూరుగా తిరగడం, రాత్రుళ్ళు ఇంటికి రావడం మాకు నచ్చలేదు. వాడు ఏ పని చేయకపోవడంతో తిట్టాం, కొట్టాం. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సైఫుల్లా శవాన్ని మేము తీసుకోబోం, ఎందుకంటే మా మాట ఏనాడు వినలేదు. 2.5 నెలల క్రితం బాగానే ఉండేవాడు, కానీ ఈ మధ్య బాగా మారిపోయాడు. సైఫుల్లా తీరుతో మేం బాగా ఇబ్బంది పడ్డాం. సైఫుల్లా చేసే పనులేవి మాకు తెలీదు. దేశంలో ఐసిస్ అలజడి ఇప్పుడు కలకలం రేపుతోంది. భోపాల్ ఉజ్జయిని ప్యాసింజర్ దాడి, సైఫుల్లా ఎన్కౌంటర్ వరుస ఘటనలతో తనిఖీల్ని ముమ్మరం చేశారు. నిఘా వర్గాలు సైతం ఐఎస్ఐఎస్ ఖురాసన్ గ్రూప్ కదలికలపై దృష్టి సారించారు.